ఈ రోజు మనం ఎంతో ఫేమస్ అయిన కచోరీని తినడానికి వెళ్ళబోతున్నాం. మార్వాడి కచోరీ చాలా బాగుంటది. మేము ముగ్గురు వెళ్ళాం, నేను పని సుజిత్ గాడు. చూస్తుంటేనే మామూలుగా ఉండదు, సరిగ్గా ఉండదు అసలు. వాడు ఒక ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడండి ఎలా ఉందో, ఎలా వేస్తున్నాడు. చిల్లీ అది కొంటే అరుపుల బ్లాస్ట్ ఇంకా మామూలుగా ఉండదు. ఈ లోపు మనం తీసుకొని వచ్చేసాం అనమాట. కచోరీ పైన చిల్లీ, పైన సాస్, అబ్బో మామూలుగా ఉండదు. తింటూ ఉంటే 2-3 తినేచ్చు, అంత బాగుంటది, సరిగ్గా ఉంటది. ఒకసారి చూడండి షాప్ మనకి ఎలా ఉంటుందో. ఒకసారి తయారు చేసే విధానం కానీ సూపర్ ఉంటది, మామూలుగా ఉండదు. సో చూడండి ఒకసారి. మన కోసం అన్న తయారు చేస్తున్నారు. మనం 3 కట్టలు ఆర్డర్ ఇచ్చాం అనమాట. కట్ చేసి మొత్తం రౌండ్ గా అలా 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 కట్ చేసి పైన సాస్ పోసి పైన మిక్చర్ వేసి చిల్లీ వేసిస్తే బాగా బ్లాస్ట్ ఇంకా మామూలుగా ఉండదు. ఇలా తీసుకొని మనం టేస్ట్ చేస్తున్నాం అనమాట. మాటలకి హద్దు లేదు, ఇంకా అంత బాగున్నది. అంతా ఇంత కాదు. ఒక కచోరీ ఎంత ఫేమస్, సాస్ కూడా అంతే ఫేమస్. ఈలో చూస్తున్నాండి, మన అడ్రస్ చెప్పేద్దాం. సితార దగ్గర నుంచి అలా మనం సొరంగం వైపు వెళ్తూ ఉంటే, సొరంగంలో నుంచి అలా జర్నీ చేసుకుంటూ కొంచెం ముందుకు వెళ్తూ ఉండాలి. అర్థమవుతుంది మనకి దారి. కొంచెం ముందుకెళ్ళి చిట్నాయర్ సెంటర్ నుంచి రైట్ తీసుకోవాలన్నమాట మనం. అక్కడ చూసుకోండి, అక్కడ పోలీసు డ్రైవర్ లేకపోతే నీకు పడిపోద్ది. కచోరీ తెచ్చిన డ్రైవర్ మొత్తం అక్కడ వాళ్ళకి బాగా జాబులు వేయాలి. సో చూసుకుని వెళ్ళండి. వెళ్తూ ఉండగానే మనకి వర్షం మామూలు పట్ల అలా లెఫ్ట్ లో ఇలా కేబిన్ కాలేజ్ వచ్చేసింది అనమాట. అలా ఇంకొంచెం ముందుకెళ్తే సెంటర్ వచ్చింది. సెంటర్ నుంచి స్ట్రైట్ వెళ్ళాలి మనం. స్ట్రైట్ అలా కొంచెం ముందుకెళ్తే రైట్ సైడ్ అక్కడ చిరురసం ఉంటుంది. అక్కడ గ్లాస్ 10 రూపీస్ రిటర్న్ తాగేసి వచ్చేదండి. సూపర్ ఉంటుంది, మామూలుగా ఉండదు. అల్లం నిమ్మకాయ కలిపిస్తారు అనమాట మనకి. అలా ఇంకొంచెం ముందుకెళ్తే మీకు రైట్ సైడ్ లో బాలాజీ స్వీట్స్ ఉంటుంది. దానికి ఆపోజిట్ రోడ్ లో వెళ్తూ ఉంటే, ఆపోజిట్ రోడ్ లో వెళ్ళి అలా ఇంకొంచెం ముందుకు వెళ్తుంటే ఈ లోపల వర్షం ఫుల్ పడుతుంది. ఇక్కడ ఒక మన ఓలా స్కూటీని గుద్దే పోయాం, జస్ట్ మిస్ లో అలా పక్క వచ్చేసాం అనమాట. లేకపోతే మా బండి మొత్తం మనకి ఇచ్చి రావాల్సి వచ్చేది మాకు. ఈ లోపల మనకి కచోరీ బాబా సెంటర్ వచ్చేసింది అనమాట. ఇదిగోండి రైట్ లో ఉండేది ఇదే. ఇలాంటి ఫుడ్ బ్లాగ్స్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.